హలో ఎవ్రీవన్. ఈ కొద్ది గంటల్లో ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. గివ్ యువర్ బెస్ట్. అయితే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు స్ట్రెస్, ఒత్తిడికి లోన్ అవ్వకుండా మీ ప్రొడక్టివిటీ మ్యాక్సిమం ఎలా ఇవ్వగలరో ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంటర్ అవుతూనే మీ ఐడి కార్డ్స్ ఇవ్వాలి, మీ హాల్ టికెట్ చూపించాలి, మీ బయోమెట్రిక్ తీసుకుంటారు, వెళ్ళి మిమ్మల్ని క్యాబిన్లో కూర్చోబెడతారు. ఇక్కడ వరకు హ్యాజిల్ ఫ్రీగా ఉండాలి. హ్యాజిల్ ఫ్రీ అంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేయడం ఏమి చేయొద్దు, వాళ్ళు అడిగింది ఇచ్చేయండి, ఎవ్రీథింగ్ విల్ బీ పీస్ఫుల్. మనకి స్ట్రెస్ లేకుండా ఉంటుంది. నా వెళ్ళి కూర్చున్నాక సిస్టమ్ స్క్రీన్ మీద కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి. అది మనం ఆర్ఆర్బీ ఫాయిల్లో రాసి ఫిల్ చేసి ఇవ్వాలి. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, రైట్ థంబ్ ఇంప్రెషన్, సైన్ ఇవన్నీ అయిపోతే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. నా హియర్ కమ్స్ ద రియల్ థింగ్స్. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు మీరు కని విని ఎరగని, మీకు ఎప్పుడూ చదవని తెలియని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇట్ ఈస్ దేర్. దాన్ని చూసి అవాక్ అవ్వడం, షాక్ అవ్వడం జరగద్దు. ఇట్ ఈస్ వెరీ కామన్. ఐల్ గివ్ యూ లాజికల్ అప్రోచ్. లాస్ట్ టైం ఆర్ఆర్బీ ఎగ్జామ్ జరిగినప్పుడు ఒక జోన్లో టాపర్కి వచ్చిన మార్క్స్ 51. ఆ జోన్ మొత్తానికి 100 మార్క్స్కి 51 స్కోర్ చేయగలిగారు ఆ అబ్బాయి టాపర్. ఇంకొక జోన్లో జోన్ మొత్తానికి టాపర్ 61 వచ్చాయి, ఒక అమ్మాయి. నౌ అండర్స్టాండ్ దిస్. అంటే మొత్తం కట్ ఆఫ్ 51-61 మధ్యలోనే ఉంది. అంటే 40 to 50 క్వశ్చన్లు ఆ జోన్ టాప్ చేసిన వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి క్వశ్చన్స్ ఏమైనా మీకు తెలియని వస్తే మిమ్మల్ని మీరు నిందించుకోవడం కాదు, అయ్యో ఇది చదవలేదు, అది చదవలేదు, ఇది తెలియదు అనుకోవద్దు. ఎవరికి రావవే అనుకోండి. ఎందుకు అంటే అలా అనుకుంటే మీకు స్ట్రెస్ బిల్డ్ అవ్వదు, హ్యాపీగా ఎగ్జామ్ చేయగలుగుతారు. సో ఇది ఒక టెక్నిక్, కౌంటర్ థింకింగ్ టెక్నిక్స్ అంటారు. రాలేదా, నాకే కదా, ఎవరికి రాదు, ఇది అంత కష్టమైన టాపిక్ ఇది అనుకొని ముందుకెళ్ళండి. సో దట్ స్ట్రెస్ రాదు. ఫస్ట్ క్వశ్చన్ రాలేదు, సెకండ్ క్వశ్చన్ రాలేదు, థర్డ్ క్వశ్చన్ రాలేదు, ఏం ప్రాబ్లం లేదు. 40-50 క్వశ్చన్లు ఎవ్వరికి రావు అనుకొని ఎగ్జామ్ అటెండ్ చేయండి. సెకండ్ వన్, ఎగ్జామ్ వెళ్తున్న కొద్దీ, ముందుకు వెళ్ళే కొద్దీ మన బ్రెయిన్ థింకింగ్ స్ట్రెస్లోకి వెళ్ళి ఫస్ట్ 1 hour or 45 minutes ఇచ్చినంత ఎనర్జెటిక్గా నెక్స్ట్ 45 minutes ఉండదు. ఏం చేయాలంటే టేక్ ఏ బ్రేక్. అంటే ఒక 1 minute వరకు డీప్ బ్రీత్ తీసుకోండి. ఐస్ స్క్రీన్ నుంచి అటు ఇటు చూసి కొంచెం రిలాక్స్ అవ్వండి అండ్ దెన్ గెట్ బ్యాక్ టు దిస్ వన్. రిలాక్సేషన్ టెక్నిక్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. బ్రెయిన్కి ఫ్రెష్ ఆక్సిజన్, ఆ స్ట్రెస్ నుంచి మీరు బయటకి చూస్తే ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి కొంచెం రిలీవ్ అవుతారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రెస్లో ఉండేటప్పుడు మనం సరిగ్గా వర్క్ చేయలేము, మన మైండ్ పని చేయదు. మీరు దాన్ని బ్రేక్ చేయాలంటే ఒక 1 minute బ్రేక్ తీసుకోండి, జస్ట్ 1 minute, తర్వాత మళ్ళీ వెంటనే రండి. థర్డ్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఫోకస్ పెరగాల్సిన అవసరం వచ్చిన ప్రతిసారి ఆ పెన్ను పేపర్ యూస్ చేయండి. మీరు లేదు బ్రెయిన్ ఫోకస్ చేయలేకపోతుందంటే రాయండి ఒకసారి, ఆ ఉన్న టాపిక్ ఏంటో దాని రిలేటెడ్గా రాయండి. ఇమ్మీడియట్గా యువర్ ఫోర్స్ టు ఫోకస్ బికాజ్ యువర్ ఫోర్స్ టు రైట్ ఇట్. అప్పుడు నార్మలైజ్ అవుతుంది. సో 3 things గుర్తుంచుకోండి. మీకు తెలియంది ఏది వచ్చినా మీకే కదా, ఎవరికి తెలియదు. డోంట్ వరీ. టూ మచ్ స్ట్రెస్గా అనిపిస్తే ఒక 1 minute బ్రేక్ తీసుకోండి, కళ్ళు మూసుకోండి, డీప్ బ్రెత్ తీసుకోండి. థర్డ్ వన్, మీరు ఫోకస్ చేయాల్సి వచ్చినప్పుడు పెన్ను పేపర్ యూస్ చేసి రాయండి. రైట్. ఫైనల్ వన్, ఇదేమి జీవన్ మరణ సమస్య కాదు, ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే. ఊరికి అప్సెట్ అయిపోయి డిసప్పాయింట్ అయిపోద్దు అప్పటికప్పుడే. డోంట్ బీ హార్ష్ ఆన్ యువర్ సెల్ఫ్. నేను అది చదవలేదు, ఇది చేయలేదని నిందించుకోవద్దు. ఇది కేవలం ఒక ఎగ్జామ్ మాత్రమే. ఆల్ ది వెరీ బెస్ట్. గివ్ ఇట్. గో విత్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్గా నవ్వుతూ వెళ్ళండి. ఎగ్జామ్ టైంలో అంతా కూడా ప్రశాంతంగా ఉండండి, రాయండి. ఆల్ ది బెస్ట్.